ప్రపంచ స్థాయి నేతలపై నిఘా పెట్టడంలో అమెరికాకు మించిన వారు లేరని చరిత్ర చెబుతోంది. ప్రచ్ఛన్న యుద్ధం కాలం నుంచే శత్రువుల కదలికలను పసిగట్టడంలో CIA ఆరితేరిపోయింది. జర్మనీ మాజీ ఛాన్సలర్ ఎంజెలా మార్కెల్ ఫోన్ ట్యాపింగ్ నుంచి చైనా అణ్వాయుధ కార్యక్రమాల వరకు అగ్రరాజ్యం తన నిఘా నేత్రంతో ప్రతి విషయాన్ని గమనిస్తూనే ఉంది. మిత్ర దేశాల నేతలైనా శత్రు దేశాల నాయకులైనా అమెరికా రాడార్ నుంచి తప్పించుకోవడం అసాధ్యమనే సందేహాన్ని మదురో ఖమేనీ ఘటనలు మరోసారి స్పష్టం చేస్తున్నాయి. వెనెజువేలా నేత నికోలస్ మదురోను బంధించిన తీరు సినిమాను తలపిస్తుంది. గతేడాది ఆగస్టులోనే CIA బృందం రంగంలోకి దిగి మదురో కదలికలపై మ్యాప్ సిద్ధం చేసింది. విచిత్రమేమిటంటే అమెరికాలోని కెంటకీలో మదురో నివాసాన్ని పోలిన ఒక నమూనాను సృష్టించి తలుపులు ఎలా బద్దలు కొట్టాలి, ఎలా లోపలికి వెళ్లాలన్న దానిపై అమెరికా దళాలు నెలల తరబడి ప్రాక్టీస్ చేశాయి. ఈ పక్కా ప్లానింగ్ తోనే ఈ ఏడాది జనవరిలో మదురోను నిర్బంధించి నేరుగా అమెరికాకు తరలించగలిగారు. నేటి కాలంలో అమెరికా నిఘా మరింత హైటెక్ గా మారింది. రోడ్లపై ఉండే డోర్ బెల్ కెమెరాలు, ట్రాఫిక్ కెమెరాలను హ్యాక్ చేసి కృత్రిమ మేధ సాయంతో బిలియన్ల కొద్ది డేటాను CIA విశ్లేషిస్తోంది. ప్రముఖుల బాడీగార్డులు, వారి కుటుంబ సభ్యుల ఫోన్ లొకేషన్ల ద్వారా వారు ఎక్కడ ఉన్నారో ఖచ్చితంగా పసిగడుతోంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అణు స్థావరాలు, రహస్య భూగర్భ గదుల తలుపులను సైతం రిమోట్ ద్వారా ఎలా తెరవాలో అమెరికన్ స్పై ఏజెన్సీలు నిరంతరం శిక్షణ పొందుతూనే ఉన్నాయి. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి ఆకస్మికం ఏమీ కాదు. గతేడాది జూన్లోనే ట్రంప్ ఒక సోషల్ మీడియా పోస్ట్ ద్వారా ఖమేనీకి వార్నింగ్ ఇచ్చారు. నువ్వు ఎక్కడ దాక్కున్నావో మాకు తెలుసు, నువ్వు మాకు ఈజీ టార్గెట్ అని ట్రంప్ నాడే స్పష్టం చేశారు. ఆ హెచ్చరికలను ఖమేనీ బేఖాతారు చేసినప్పటికీ టెహ్రాన్లోని ట్రాఫిక్ కెమెరాలు, ఫోన్ నెట్వర్క్ ను అమెరికా జల్లెడ పట్టింది. ఫిబ్రవరి 28న ఖమేనీ తన నివాసంలో సమావేశంలో ఉన్నారన్న CIA సమాచారంతోనే ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసి ఆయనను అంతమొందించింది.